హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. సండే అంటే నాన్ వెజ్జేనా? చెయ్యాలే గాని వెజ్లో బోల్డు ములక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ. మాటల్లో వైబ్రేషన్స్ భలేగా అనిపిస్తున్నాయి కదూ. మరి తయారీ విధానం చూడకపోతే ఎలా? వెల్కమ్ టు యునిక్ డైరీస్. పరిశోధన చేసే తీసుకోనవసరం లేదు. ఈ ములక్కాయలు లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా సరే భలే టేస్టు. మరి వాటర్లో సోక్ చేసిన జీడిపప్పును ఈ మాత్రం తీసుకుంటున్నాను. టేస్ట్ ఒకటేనా ఏంటి, అపీరెన్స్ కూడా బాగుండాలి కదా. అందుకే ఒక టమాటాను వాడేస్తున్నా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సుమా, జీరగం కాస్త ఎక్కువగానే వేశాను. అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, చక్కటి పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎప్పట్లాగానే అల్లం వెల్లుల్లి పేస్టు అనుకుంటున్నారా? అక్కడే ఉంది తమాషా. యునిక్ డైరీస్ మరి వెరైటీ లేకుండా ఉంటుందా ఏంటి? అది చెప్తాలే కానీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక ములక్కాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ కర్రీకి ములక్కాయల్ని బాగా ఫ్రై చేసుకోవడం మాత్రం మరిచిపోకూడదు సుమా. అలానే సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకుంటున్నాను. యునిక్ డైరీస్ సండే స్పెషల్ రెసిపీ కదా. ఇలా కొబ్బరి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుంటే అది కదా ఈ కర్రీకి కలర్నెస్, టేస్ట్కి టేస్టును. చూసారా, ఇప్పుడు దాకా వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ని ఎంతగానో ఎన్హాన్స్ చేస్తుంది. ఇక ఇప్పుడైతే వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలానే 4 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక కర్రీని అటు ఇటు తిప్పుతూ డిస్టర్బ్ చేయకుండా అలా ములక్కాయల్ని బాగా ఉడకనివ్వాలి. ఇక ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టిన జీడిపప్పు కనుక లాస్ట్లో వేస్తున్నాను, లేదంటే మెత్తగా అయిపోతాయి సుమా. కర్రీలో కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుంది. గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని ఇక ఆఖరిగా ఒక్కసారి ఉడకనిస్తే సరిపోతుంది. టొమాటో పీసెస్ కన్నా కూడా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ సండే స్పెషల్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్ లక్ష్మి.